మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ శ్రీ సింగారం యాకయ్య సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ తిరునగరి శ్రీధర్ సార్ గారికి, అదేవిధంగా పాఠశాల కోఆర్డినేటర్ సింగారపు భవానీ యాకయ్య గారులకి, అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా నా ప్రియమైనటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మీరందరూ ఈరోజు ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఇక్కడ సమావేశం కావడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. 10వ తరగతి విద్యార్థులకు నేను ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి సలహా ఏంటంటే, 10వ తరగతి అనేది ఒక బిల్డింగ్ కట్టినప్పుడు పునాది అనేది ఎంత గట్టిగా కడితే పైన నిర్మించేటువంటి ఇల్లు అంతే దృఢంగా గట్టిగా ఉంటుంది. కాబట్టి 10వ తరగతి విద్యార్థులు కూడా మీ భవిష్యత్తుకు పునాది అయినటువంటి 10వ తరగతిలో బాగా కష్టపడి చదివి మీ ఉన్నత భవిష్యత్తుకు గట్టి మార్గాన్ని నిర్మించుకోవాలి. అంతేకాకుండా మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక ఊరిలో ఒక తల్లిదండ్రులకు ఒక కొడుకు, అరే మా కొడుకు పుట్టింది కదా అని చెప్పేసి వాడిని ఎంతో అల్లారు ముద్దుగా గారాభంగా చూసుకుంటూ వాడిని ఆప్యాయంగా అనురాగాలతో పెంచుతూ ఉంటారు. వాడు వయసుతో పాటు వాళ్ళు చూపించేటువంటి అతి గారాభం వల్ల వాడిలో సోమరితనం అనేది పెరుగుతుంది, లేజినెస్. ఏదన్నా అడగండి, అరే లేవరా బాబు అంటే ఇంకాసేపు పడుకుంటా మమ్మీ, అరే ఇది చేయరా నాయన అంటే ఇంకాసేపు తర్వాతకి చేస్తాను మమ్మీ, అరే బడికి వెళ్ళరా అంటే ఈరోజు వెళ్ళను మమ్మీ. ఏ పని అయినా అతనికి పోస్ట్ పోన్ చేయడం, లేజినెస్, సోమరితనం అనేది ఎక్కువ. చాలా సంవత్సరాలు భరించిన తర్వాతకి వాళ్ళ తల్లిదండ్రులకు విసుగొచ్చి వీడిని తీసుకెళ్ళి ఒక గురువు దగ్గర వేసి ఆ గురువు పాదాల మీద పడి, గురువు గారు ఎలాగైనా మా అబ్బాయిని మార్చి వాడు భవిష్యత్తులో బాగుపడే విధంగా మీరే తీర్చిదిద్దాలని చెప్పేసి ఆ గురువు గారిని బతిమలాడతారు. ఆ గురువు గారు కొద్ది రోజుల పాటు ఈ అబ్బాయిని బాగా పరిశీలించిన తర్వాతకి ఆ అబ్బాయిని ఒకరోజు సాయంత్రం, అక్కడ కూడా గురుకులంలో కూడా ఇదే సోమరితనం, ఒకరోజు సాయంత్రం ఏం చేస్తాడంటే ఆ అబ్బాయిని పిలిచి, నీకు ఒక బంగారం లాంటి ఆఫర్ ఇస్తున్నా, నా దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క రాతి ముక్కని చేతికిస్తా, నువ్వు ఈ రాతి ముక్కతోటి నువ్వు తగిలించిన ఏ వస్తువు అయినా బంగారంగా మారుతుంది అని చెప్పేసి అంటాడు. నీ చేతులు ఉన్నటువంటి రాయి ముక్కతో నీ దగ్గరలో ఉన్న ఏ వస్తువును తగిలిచ్చినా, ఏంటది జస్ట్ క్లాత్ కాకుండా, అతడు ఏం చేస్తాడు, వెళ్ళి ఈరోజు సాయంత్రం కదా గురువు గారు చెప్పింది, రేపు సాయంత్రం వరకు అన్నారు, రేపు సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పేసి వెళ్ళి తన బెడ్ మీద పెట్టి తను నిద్రపోతాడు. ఆ రోజు నైట్ గడిచిపోతుంది. మరునాడు మార్నింగ్ లేచి ఈ వస్తువును దేనికైనా తగిలిస్తే బంగారం అవుతుందని చెప్పాడు కదా, ఫస్ట్ నేను లేవగానే తినాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి. సోమరిపోతులు ఎన్ని గంటలు లేస్తారండి? 10-11 గంటలకు లేస్తారు. ఇక లేచే వరకు ఆకలి అయింది, తిన్నాడు, తిన్న తర్వాతకి మళ్ళీ ఏ వస్తువుకైనా తగిలి అని ఆలోచన ఉంటుంది. కానీ ఏమనుకుంటా అంటే కాసేపు ఫోన్లో చూద్దామని చెప్పేసి కాసేపు ఫోన్ చూస్తాడు. తర్వాతకి ఆ ఫోన్ చేసే వరకు ఏమవుతుంది, 2-3 అవుతుంది. మధ్యాహ్నం భోజన సమయం, తిన్నాక తగిలియొచ్చులే అనుకుంటాడు, తింటాడు. తిన్న తర్వాత ఏమవుతుంది, ప్రశాంతంగా నిద్ర వస్తుంది. సాయంత్రం గడిచిపోతుంది. సాయంత్రం గురువు వస్తాడు. గురువు వచ్చిన తర్వాతకి అరే ఏమైందిరా నా రాయి నాకేమన్నప్పుడు గురువు గారు దయచేసి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పేసి బ్రతిమలాడతాడు.
కానీ గురువు గారు నీకు ఇచ్చినటువంటి బంగారం లాంటి అవకాశాన్ని నువ్వు చేజార్చుకున్నావు. దేనివల్ల? నీ యొక్క సోమరితనం వల్ల. ఒక్క అవకాశాన్ని నువ్వు వినియోగించుకొని ఉంటే నీ భవిష్యత్తు బంగారుమయమయ్యేది. గురువు గారి మాట వినుంటే నీ భవిష్యత్తు బంగారు లాంటి బాటలో ప్రయాణించేది. సోమరితనం వల్ల మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉపాధ్యాయులు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా, ఎవరు చెప్పినా మీ భవిష్యత్తు బాగుండాలని మీరు ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే చెప్తారు. దయచేసి మన పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పుడు ఏ విషయాన్ని చెప్పినా దాన్ని వాయిదాలు వేయకుండా ఎప్పటి పనిని అప్పుడే చేయండి. అది మీ చదువులో అయినా జీవితంలో అయినా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి దయచేసి ఎవరిలో అయినా లేజినెస్ ఉంటే ఏం చేయాలి? దూరం పెట్టాలి. ఫస్ట్ మన జీవితంలో మనం వదలాల్సింది ఏంటిది? లేజినెస్. ఒక 6 మిత్రులండి తన దగ్గరలో ఉన్నటువంటి అడవిని చూస్తామని వెళ్తారు. ఆ అడవిని మొత్తంగా తిరిగిన తర్వాతకి వాళ్లకు అలసట వస్తుంది. ఆ అలసటను తీర్చుకోవడం కోసం ఒక చెట్టు కింద కూర్చుంటారు. కాస్త సమయం గడిచిన తర్వాత అప్పటికే సాయంత్రం అవుతుంది. సాయంత్రం అయ్యి ఇంటికి వెళ్ళాలనుకునేటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చినటువంటి దారి మర్చిపోతారు. ఆ దారి మర్చిపోయిన తర్వాతకి 6 మొదటివాడు